ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వేరే సాయి కృష్ణ ఈ అంశంపైనే ప్రస్తుతం ఏపీలో రాజకీయం రగులుతోంది. సాయి కృష్ణ ఏమయ్యాడో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది వైసీపీ. మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయానికి కులం కోణం తోడవటంతో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీలో ఏ రాజకీయ అంశమైనా చివరకు కులం కోణం వైపే టర్న్ అవుతోంది. లేటెస్ట్ గా విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై కూడా కుల రాజకీయం రగులుతోంది. సాయి కృష్ణ కుటుంబంతో తనకు బంధుత్వం ఉందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు సామాజిక వర్గానికి అతీతంగా బాధితుల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఏంది ఆరోపణ ఏంటి? వాళ్ళు మా సామాజిక వర్గమే, ఏంటి తప్పు? వాళ్ళు మా సామాజిక వర్గం అయితే మా సామాజిక వర్గం కాకపోయినా ఇలాంటి చర్య జరిగినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మా సామాజిక వర్గం వాళ్ళు మాకు ఒక మాట మాట్లాడితే మాకు బంధువులు కూడా అవుతారు. దివితాలూకాలో పుట్టినటువంటి వాళ్ళు, నేను దివితాలూకాలో పెరిగినటువంటి వాడిని. అర్థం కాల? వాళ్ళ కృష్ణ మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు, మా బంధువులు, మా కులస్తులు. తప్పేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కుల రాజకీయం చేస్తుందని మండిపడుతోంది ప్రభుత్వం. మొన్నటి వరకు రొయ్యల ఫీడ్ కంపెనీ యాజమాన్యాలకు కులాలను అంటగట్టిన ఆ పార్టీ సాయి కృష్ణ కేసు వ్యవహారంలోనూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ రాజకీయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొన్నటి వరకు మతాన్ని రాజకీయంగా వాడుకున్నారు. మతం 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 రాజకీయంగా ఇప్పుడు కులాల మధ్య తగు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఫీడ్ ధరలకి ఫీడ్ కంపెనీ యాజమాన్యులకి కులాలు ఆపాదించారు. నీకు సిగ్గేమైనా ఉందా? వాళ్ళు ఇప్పుడు పెట్టారా? ఈరోజు దీనికి కులమా, ప్రతి దానికి కులం ఆపాదిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ గొడ్డల పార్టీని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అటు జనసేన పార్టీ కూడా సాయి కృష్ణ వ్యవహారంలో కులాల మధ్య విభేదాలు పెట్టేందుకే వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించింది. కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు. కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినలే చూడాలి, పోలీసులే చూడాలి. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారనేది అర్థమవుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురదల్లడం, కాపు కులాలు సిచ్చి పెట్టడం. ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉన్న వ్యక్తులు, కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కులాలకు ముడిపెడుతోందని అధికార కూటమి ఆరోపిస్తుంటే వైసీపీ మాత్రం ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా తమ పార్టీ అండగా ఉంటుందని కౌంటర్ ఇస్తోంది.